బాబు చూపించు. టికెట్ కాదండి మొఖం. అమ్మ మొఖం చూపించు. అసలు నిజమైన ఆడ ఏంటో అక్కడ ఒళ్ళేగా ఉంది. అయ్యా ఏడు బాబు కోపగించుకుంటారు. అనుమానం తీరకుండా ఒగ్గేసినాం అనుకోండి పేపర్లో బాబు కూడా జారుకుంటాడు. డాక్టర్ రమేష్ మటర్ చేసి అయిపోయినాడు. ఈయనకన్నా పోలీసులకు అప్పు చెప్పినాం అనుకోండి 5,000 రూపాయలు బహుమతి. టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. ఎస్ఎం కప్పు చెప్పండి. అలాగే రండమ్మా. నమస్కారం సార్. ఈమె టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. ఈ రాత్రికి వెయిటింగ్ రూమ్ లో ఉంచండి. ఉదయం స్టేషన్ మాస్టర్ వచ్చిన తర్వాత తగిన తిరిగి తీసుకుంటాం. తీసుకెళ్ళండి. అది ఎలగదు కనుక ఎలగదా ఎందుకని ఎందుకని బరుకు మారిపోయినాడు కనుక మాడిపోయిందా లేక మాడిపోయిందా మారిపోయినాదా అంట. అంటే నువ్వు ఉద్దేశం ఏంట్రా? మర్చిపోయిపోయినాను అట్టిపోయిన అనుకుంటున్నావా? నువ్వు అట్లాంటి పని చేయకుండా ఆశ్చర్యం ఉందా? అది వేస్తే వచ్చేది గాలి కాదు గోడ. అందులో అట్లాంటి ఎక్కాడు గోడ కాదు. సర్కారు ఎప్పుడే సరాసరి గదిలోకి వచ్చినంత సప్పుడు అవుతుంది. ఆ దెబ్బతో అమ్మాయి గారు బెంబేలు ఎత్తిపోయి జ్వరం వచ్చేస్తుంది. వద్దండి నాకు ఫ్యాన్ వద్దు. చూడండమ్మా ఈ రాత్రి మీరు ఎక్కడే ఉండాలి. మీకు ఏం భయం లేదు. ఈ పోలీస్ వీరభద్రయ్య ఈ చుట్టుపక్కల ఉన్నంత సేపు ఏ ప్రమాదం రావడానికి తీరలేదు. ఈ పోలీస్ వీరభద్రయ్య పేరు ఇంటే దొంగ దర్జాగా ఎక్కడికే వచ్చి వీడు ఎదుర్కొంటానే దొంగతనం చేసేస్తారు. రే నీకంటే దొంగలు ఎవరున్నారు కానీ పచ్చరా పైనుంచి ఎవరిగో కాళ్ళు కిందకి వెళ్ళాడేయండి. భద్రయ్య కాళ్ళు మాత్రమే కిందకి ఎలా తీసి పైసారి ఎక్కడికైనా షికారేయడానికి ఏమైనా అవకాశం ఉన్నదంటావా? ఎక్కడికి బాగా ఏమా నువ్వు చూసి మంచి కళ్ళనా? అవునండి. అరే అమ్మాయి గారు అది వచ్చి చెట్టుకోమ్మా గాలికి లోపల కలగ ఉంగు ఉంటుంది అంతే. అనవసరంగా మీరు భయపడిపోయినారు. రే మనం ఉంటే కాళ్ళు కాదు కదా కాలు వేలు కూడా రావడానికి వెళ్ళలేదు. ఈ పోలీస్ వీరభద్ర పేరు వింటే ఆ సమాచారం తర్వాత చెప్తాను కానీ అమ్మాయి గారు మీరేం భయపడి మాట్లాడండి. మనం ఉన్నాం కదా. లైబ్రరీ నుంచి బయలుదేరి దారిలో వస్తుంటే ఇద్దరు రోమియో వాళ్ళు వెంట పడ్డారు. వాళ్ళకి బుద్ధి చెప్పొస్తున్నారు. పాపం ఆ అమాయకుడికి తెలియదు అనుకుంటాను నువ్వు ఒక ఆటం బాంబు అని. వాళ్ళతో అలాగే ఉండాలి. లేకపోతే పిచ్చాస్పత్రి నుంచి పారిపోయి వచ్చిన కేసుల్లాగా వెక్కిలి చేస్తలు వెదవ జోకులు. అసలు మొగానికి ఒక రకమైన జబ్బు అనుకుంటాను. జానకి నువ్వు పొరబడుతున్నావే. ఎంత అందమైన అమ్మాయినైనా కన్నెత్తుడు మగ అనుకుని ఉంటారు. ఎక్కడ హిమాలయాస్ లోనా? జోక్ కాదే నిజంగానే ఉంటారు. ఎగ్జాంపుల్ డాక్టర్ రమేష్. కరెక్టే. ఎంత అందమైన అమ్మాయి అయినా ఆయన చెలింప చేయలేదు. రమేషా? ఎవరే ఆయన? నువ్వు ఈ మధ్య చేరావు గనక నీకు తెలుసున్నదు. ఆయన ఊరంతటికీ పేరున్న డాక్టర్. నెలకోసారి ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి లెక్చర్ చూడకొస్తుంటారు. యంగ్ బ్యాచులర్. అతని తమ వైపు తిప్పుకోవడానికి ప్రేమలో దింపడానికి ఎంతో మంది ప్రయత్నించి ఓడిపోయామని ఒప్పేసుకున్నారు. క్రాష్. ఆడ తలుచుకుంటే మొగాని ప్రేమలోకి దింపలేదా? కన్ను కొట్టి కాస్త నవ్వితే చాలు ఫ్లాట్. ఈయన విషయంలో మాత్రం ఎలిజబెత్ టైలర్ వచ్చి కన్ను కొట్టినా శ్రమ తప్ప ఫలితం లేదు. పందింగట్టావా? ఆ ప్రవరాజ్యుని నేను ప్రేమలోకి దింపేస్తాను. నీ వల్ల కాదే తల్లి. చూద్దు గాని 1000 రూపీస్ బెట్. ఒక నెలలోగా ఆయన దోలాగా నా చుట్టూ తిరుగుతుంటాడు. ఓకే బెట్ బెట్ చలో. హలో హలో ఎవరిని మాట్లాడేది? డాక్టర్ రమేష్ గారా?
స్పీకింగ్. నేను మెడికల్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏమిటి చెప్పండి. మా హాస్టల్లో రూమ్ నెంబర్ 8 లో జానకి అనే అమ్మాయి మతిచ్చరించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడండి. పాటలు కూడా పాడుతున్నాడండి. మీరు వెంటనే వచ్చి ఆమెకి ఏం జరిగిందో చూడాలండి. ప్లీజ్ డాక్టర్. ఆల్ రైట్, వెంటనే బయలుదేరి వస్తున్నా. థ్యాంక్ యూ డాక్టర్. నీ పేరు జానకే కదా? అవసరం లేదు కానీ ఇంతకీ నీకేమైంది? ఇక్కడ కడపడా జస్ట్ హోల్డర్, జస్ట్ హోల్డర్. చూడకూడదేంటి? చూడొచ్చు. నీ ఒంట్లో ఎలా ఉంది? కసిగా ఉంది, కసిగా ఉంది. కలవక కలిపినందుకు కష్టమంటుంది. ఐఎమ్ సారీ. నేను గుర్తులేనా? గత జన్మలో నేను నీ అమ్మీని దేవదా. దేవదాసు మళ్ళీ పుట్టాడా? అంతకు ముందు జన్మలో నేనే నీ లైలాని మధ్యలో. లైలా మధ్యను కూడానా? కాస్త వెనక్కి వెళ్తూ. నేనా? కాదు, మన జన్మ లిస్ట్ లో కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే నువ్వే నా అసలు, నేనే నీ అనాథ్. ఓ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. నిన్ను చచ్చిన ఆదను. బాబోయ్, ఏమైంది? కలివేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నుడిమేస్తుంది. కప్పకుండా నన్ను నేను కప్పకుండా. ఐఎమ్ సారీ, డబ్బు చాలా సీరియస్ గా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్ పంపిస్తాను. ఆలస్యం చేయకుండా వెంటనే పంపించండి ప్లీజ్. వెరీ డేంజరస్. అర్థమైందిగా విషయం? ఇక నేను చెప్పినట్టు నటించాలి. రోకాలేదు సార్, నటంలో చెలరేగిపోతాను, చెడు కూడా ఆడేస్తాను. అసలు యాక్టర్ని కావలసిన వాడిని డాక్టర్ అయ్యా. పేషెంట్ల దురదృష్టం. నవ్వద్దు, ఆరోగ్యానికి హానికరం. వదండి వదండి వదలండి. వదలకండి. వదిలితే అందరినీ వరుస పెట్టి ఖర్చు చేస్తుంది. బెడ్ మీద పడుకోబెట్టి కదలకుండా పట్టుకోండి. ప్లీజ్. డాక్టర్ కట్ట ప్లీజ్. ఎస్ డాక్టర్ రమేష్. ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ సీరియస్ కేస్. ఈమె చర్యలు చేష్టలు చెప్పగలరా? కసిగా ఉంది, చలివేస్తుంది, చంపేస్తుంది అంటూ రికార్డు ప్లేయర్ ని మింగేసిన మనుషుల పాటలన్నీ ఏకధాటిగా దంచేస్తున్నది. ఐ సీ. బుర్ర రికార్డింగ్ థియేటర్ లా తయారైందనమాట. బ్రెయిన్ లో సింగింగ్ సెల్స్ చేరుంటాయి. సింగింగ్ సెల్సా? నాట్ ఓన్లీ సింగింగ్ సెల్స్ బట్ ఆల్సో డాన్సింగ్ సెల్స్. డాక్టర్, ఇట్ ఇస్ సో సర్ప్రైజింగ్. పాత సినిమాల్లో చూస్తే గత జన్మలన్నీ జ్ఞాపకం వచ్చి మాట్లాడుతుంది డాక్టర్. పాత సినిమా గత జన్మ. Yes. ది రీఇన్కార్నేషన్ డిసీజ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూబర్క్లోసిస్. Is it so? Then it is close. అంటే వెరీ డేంజరస్. వెంటనే బ్రెయిన్ ఆపరేషన్. అంటే ఈ డిప్ప పైకి తీసి లోపల బ్రెయిన్ అంతా బయటికి తీసి బాగా వాష్ చేయాలి. డాక్టర్, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆపరేషన్ వీలుగా తల మీద ఉన్న జుట్టు తీసేయాలి. అంటే నున్నగా గుండు చేయాలి. చాలువిడి ముద్దలా. మరీ ఎంత నున్నగా ఉండాలి డాక్టర్? వెరీ నున్నగా. ఇచ్చేవాళ్ళు నో అంటే ఎస్ అని అర్థం. వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయండి. ఇజ్ ఇట్ ఆల్సో డాక్టర్? Yes, it is. Yes. You are right. డాక్టర్ రమేష్, మీకు దండం పెడతాను, వదిలేండి. You don't worry. నునుపు ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆపరేషన్ నీకు కావాల్సిన టైం ఓ మై గాడ్, నన్ను ఏడ్పించకండి, మీ కాలు పట్టుకుంటాను. నాకు ఏ రోగం లేదండి, ఇదంతా నాటకం. నాకు క్షమించి వదిలేండి ప్లీజ్. ఆల్రెడీ డాక్టర్ కట్ట, ఆపరేషన్ కాసేపు వాయిదా వేద్దాం. ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. నేను కత్తెరతో గుమ్మం దగ్గర ఉంటాను. కేకేస్తే చాలు, టగటగా వచ్చి చకటగా ఆడిస్తాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇంత నాటకం ఆడావు? మరి నా ఫ్రెండ్స్ తో బయట కట్టాను అంతేనండి.
బెట్ట ఏమిటా బెట్ట? అదే లేదండి, ఏదో సిల్లిగా చెప్పుకోదగ్గదేం కాదు. మర్యాదగా చెప్తావు లేదా? చెప్పావు. వద్దండి, ముందు బయటకు వెళ్ళమని చెప్పండి ప్లీజ్. ప్లీజ్ ఎక్స్క్యూజ్. చెప్పు, ఏమిటా పందెం? మిమ్మల్ని 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 నన్ను నా ప్రేమలో పడేటట్టు చేస్తానని పందెం కట్టాను. ఐ సీ. మరి నేను నీ ప్రేమలో పడ్డానా, నువ్వు నా ప్రేమలో పడ్డావా? జానకి, జానకి, మనం ఎందుకెలా దగ్గరయ్యాం? కళ్ళు కళ్ళు కలిసే కనుక. ఇప్పుడు మనసు మనసు కూడా కలిసేగా, కనుక ఇద్దరం ఒకటవ్వాలి. అందుకు మనం ఏం చేయాలి? పెద్దల్లో పెళ్లి చేయాలి. రమేష్, నిజం చెప్పనా? వద్దు. ఎప్పుడు నా దగ్గర ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. నేను వదిలి ఒక క్షణం కూడా ఉండలేను నేను. అందుకే మూడు ముళ్ళ బంధంతో ముడిపడిపోదాం. అందుకే రేపు ఊరెళ్ళగానే అమ్మా నాన్న పోయిన దగ్గర నుంచి నన్ను పెంచిన అత్తామావలతో మన విషయం చెప్పేస్తాను. ఆ మరుక్షణంలోనే పురోహితుణ్ణి పూలదండల్ని పసుపుతాడు పట్టుకుని నీ ముందు వెళ్తాను. అప్పుడు నా చలి జ్వరానికి సరైన ముందు ఈ చెలి నుంచి పుచ్చుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో, పెద్దవాళ్ళం పెంచిన వాళ్ళం మాతో మాట మాత్రమైనా చెప్పకుండా అంతా నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం చేసుకోవడమేనా? నా పెళ్లి నేను నిర్ణయించుకోవటం, నా జీవితాన్ని నేను దిద్దుకోవటంలో తప్పే ఉందత్తయ్య. జానకి, పోయే ముందు మీ అమ్మ నాన్న నిన్ను మా చేతుల్లో పెట్టిపోయారు. నీ పెండ్లి పేరంటం ఏదైనా సరే మా ఇష్టం మీద మా అనుమతితోనే జరగాలి. అప్పుడేనే వాళ్ళ ఆత్మకు శాంతి, మాకు ఆనందమును. మా అమ్మ నాన్న ఉంటే నా మాట కాదనేవారు కాదు, నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరిపించేవారు. మీ ఆనందం కోసం నా మనసు చంపుకోలేను, నా అభిప్రాయం మార్చుకోలేను. నోర్మోయ్, మేం చెప్పినట్టు చేయాలి, మేం చూసిన సంబంధమే చేసుకోవాలి. కాదంటే కాళ్ళు చేతులు కట్టి మరీ చేస్తాం. అదే మీ ఉద్దేశం అయితే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి పోతావే? నీ దారిని నువ్వు పోయి ఎవరినోడిని చేసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేం చేతగాని వాళ్ళం కాదు. మావయ్య వదలండి. వదలడం కాదు, దాన్ని గదిలో పడేసి తాళం వేయండి. వదలండి వదలండి వదలండి, నన్ను వదలండి వదలండి. నా దగ్గర నీ ఆటలు. వదలండి. ఇది మీకు న్యాయం కాదు. మళ్ళీ వదలండి. మాట్లాడతా. వదలండి. నన్ను వదలండి. మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తావా? సరే, లేదా మెడ నుంచి పెళ్లి చేస్తాను. ఏం చేస్తావో, ఎవరెంత వస్తారో నేను చూస్తాను. మావయ్య, నేను అప్పుడే చెప్పానే, పరాయి ఊళ్ళో చదువు వెలగబెడుతుంది, పీకల దాకా ఏ ప్రేమలోనూ దిగుతుందని. అది చెప్పింది కాబట్టి సరిపోయింది. చెప్పకుండా ఏకంగా పెళ్లి చేసుకుని వాడిని వెంటబెట్టుకునే వస్తే ఇంకేముంది, వీధి పాలు అయ్యేవాళ్ళం. ఏమైనా సరే, ఇంతకాలం గార్డియన్ గా ఉన్నందుకు దాని ఆస్తిలో సగమైనా మనకు రావాలి. సగమా? మిగతాది మొత్తం అంతా మనకే రావాలి. ఎన్నో ఏళ్ల నుంచి మనం ఈ బంగ్లాలో ఉండడం, ఈ కారులో తిరగడం, ఈ నౌకలతో సేవలు చేయించుకోవడానికి అన్నిటికీ అలవాటు పడ్డాం. ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి ఎలాంటి బ్రతకడం?